అఖిల అఖిల ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. తలరాతల రాసుంటే మనం మాత్రం ఏం చేయగలం? అయినా ఇది ఇద్దరి మధ్య జరిగిన పెళ్లి కాదు కదా. రాముళ్ళ పెద్దబాబు, సీతమ్మల పార్వతి వేషధారులై జనం కోసం జరిపించాలనుకున్న పెళ్లి ఇది. దీనంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరమే లేదు. పెద్దబాబు సీరియస్గా తీసుకుంటే పార్వతి సీరియస్గా తీసుకుంటే అఖిల సమాధానం చెప్పండి. బయటకి వేషాలు వేసుకున్నా పెదబాబు చేతిలో పసుపు తాడు పార్వతి మెడను తాకుతూ మూడు ముళ్ళు పడినప్పుడు గుండెల్లో రేగిన అలజడి ఎన్ని వేల ప్రశ్నలు పుట్టిస్తుందో సౌభాగ్యవతినైనా నాకు తెలుసు. ఆ భయమే నా కనురెప్పలు ఆర్పనీయడం లేదు. ఆ ఆలోచనే నా రక్తాన్ని ఉడికించేస్తోంది. ఆ తలపే కన్నీటి బొట్లు బయటికి చిమ్మించేస్తోంది. నిన్ను కలవరపెట్టేది కష్టమైనా సరే, కొడుకైనా సరే నాకిష్టం ఉండదు అఖిల. అందుకే పెదబాబుతో సూటిగా స్పష్టంగా చెప్పి నీలాంబరితోనే నువ్వు 100 ఏళ్లు కాపురం చెయ్యాలని మాట తీసుకున్నావు. మాట తీసుకోవాల్సిందే పెదబాబుతో కాదండి. మనం ఎన్ననుకున్నా సరే తను తలిచినట్టే, తనకు నచ్చినట్టే, మన మీద పగబట్టినట్టే ప్రవర్తిస్తున్నా భగవంతుడితో మాట తీసుకోవాలి. కనపడిన దేవుణ్ణి కోరగలం గాని మాటిమని అడగలమా? కనపడని దేవుడు ఘట్టమనేని అఖిలాండేశ్వరి పట్టుదల కోసమైనా కనపడతాడు. వంశ ప్రతిష్ఠ కోసం ప్రాణత్యాగమైనా చేస్తాను అంటే మనింటి దైవమైన శివుడు రాడా చెప్పండి? అఖిల ఆవేశపడకు, ఆలోచించు. ఆ దైవశక్తిని ఎదిరించే బలం మనకెక్కడుంది? మన బలం చాలదు. అందుకే మాంగల్య బలాన్ని అడ్డు పెట్టుకోవాలి. పెదబాబుతో జరిగిన పెళ్లి బొమ్మల పెళ్లిలానే జరిగిందని, నిజంగా జరిగే పెళ్లే పెళ్ళని, తనే మొగుడని పెదబాబు తనకి దేవుడు మాత్రమే అని అనుకోవాలంటే 2 వారాల్లో పార్వతి మెళ్ళో 3 ముళ్ళు వేయిస్తాను. ఆ మాంగల్య బలమే విధిరాతను రాసిన బ్రహ్మని ఎదురిస్తుంది. ఇది నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు.
బాబాయ్ వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,